వాక్యాన్ని ముందుకి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదసన్ని చేరి నీ కృప కలిగిన హస్తాల మధ్య మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ప్రభా, ఇప్పుడు నీ వాక్యాన్ని మరి మేము ఉచ్చరించాలని, ఈ వాక్యాన్ని మరి మేము ధ్యానించాలని మేము సిద్ధపడుతుండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి. ఈ వాక్యపు లోతుల్లో మేము ఆయన చేరడానికి, నీ వాక్యాన్ని అర్థం చేసుకొని నీ చిత్తానుసారమైన జీవితమును మరి మేము జీవించలేక నీ వాక్యానికి లోబడి జీవించడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నేను కృప నీ వాక్యాన్ని ఇప్పుడు నేను బోధించనండగా నా నోటి మాటగా నాయన కాక ప్రభా, నీ స్వరమును మాకు వినిపించి మమ్మను ప్రభా రంజింప చేయమని నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె నా మాట వినబడుతుంది కదండి బ్రదర్? వినబడుతుంది బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనం తీసుకోబడినటువంటి వాక్య భాగము మార్కు సువార్త 14వ అధ్యాయం 1 నుంచి, యాక్చువల్గా 11 అని చెప్పారు, ఇప్పుడు మరి 9 వరకే చదివాం. ఎనివే, క్రీస్తుని అభిషేకించేటువంటి వాక్య భాగం ఇది. ఈ వాక్య భాగాన్ని చూస్తే మనం ఇది మార్కులో, మత్తయిలో, అలాగే యోహాను సువార్తలో కూడా రాయబడింది. ఈ వాక్య భాగాన్ని మనం 3 భాగాలుగా మనం చూడడానికి అవకాశం ఉంది. ఇందులో మొదటి 2 వచనాలని చూసుకుంటే మనం మొదటి 2 వచనాలు యేసును చంపేందుకు వాళ్ళు చేసినటువంటి యాజకులు, శాస్త్రులు చేసినటువంటి కుట్రను తెలియజేస్తూ ఉంటుంది. అలాగే 3 నుంచి 9 వచనాలు చూస్తే బేతనీయలో మరి ఒక స్త్రీ అని రాస్తాడు ఇక్కడ మార్కులో, యోహానులో అయితే మరి అని స్పష్టంగా రాయడం జరిగింది. ఆమె అతరబుడ్డిని పగలగొట్టి యేసును అభిషేకించినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతాం. 3వదిగా చూస్తే 10-11 వచనాల్లో చూస్తే ఒకడు అంటాడు. అక్కడైతే యోహానులో అయితే స్పష్టంగా యోధా అనే అంశాన్ని స్పష్టంగా రాయడం జరిగింది. యోధ యేసును అప్పగించడానికి ఏ రకమైనటువంటి ద్రోహాన్ని చేయడానికి సిద్ధపడ్డాడో రాయబడింది. ప్రియులరా, ఈ వాక్య వచనాల్లో చూసుకుంటే మొదట ఈ పస్కా పండుగ కోసం మనకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళు ఐగుప్తుని దాటడానికి ముందుగా దేవుడు రాకర తెగులుగా అక్కడ ఐగుప్తులో దేవుడు వాళ్ళకి వారి యొక్క మొదటి సంతానాన్ని లేకుండా చేసేటువంటి విధానంలో తన మనుషులైనటువంటి, తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలుని ఏ విధంగా పాస్ ఓవర్ చేశాడో, వాళ్ళని తప్పించాడో దానిని వాళ్ళు గుర్తు చేసుకుంటూ, యూదులకి ఇది చాలా ప్రధానమైనటువంటి పండుగ కనుక దీన్ని ప్రతి సంవత్సరం వాళ్ళు ఆచరించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తి అక్కడికి అటెండ్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ప్రాంతం అంతా కూడా చాలా క్రౌడీగా ఉంది. అక్కడ యేసుక్రీస్తు కూడా వారిని యూదుడిగా ఆయన ఎప్పుడు కూడా అక్కడ కూడా వెళ్తూ ఆయన కూడా అటెండ్ అవుతూ ఉండేవారు. కాబట్టి ఈ యొక్క బోధనల్ని వినడానికి జన సందోహాలు వస్తున్నటువంటి పరిస్థితుల్ని చూసినటువంటి యాజకులు కానీ, శాస్త్రులు కానీ వాళ్ళు చాలా కలత చెందడం అనేది జరిగింది. ఏంటంటే జనం అంతా ఈయన వైపు ఉంటున్నారు, ఏంటంటే దురాలోచన వాళ్ళకి కలిగింది. వీళ్ళు మరి ఎందుకు ఆచారాలు చేసేవాళ్ళే తప్ప వాళ్ళ హృదయాన్ని దేవుడికి ఇచ్చినటువంటి మనుషులుగా మనకి ఇక్కడ కనిపించట్లేదు. ప్రధాన యాజకులు వాళ్ళు చేసేటువంటి పనులు ఏంటంటే దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఉండి వాళ్ళు బలులు అర్పించేటువంటి పని చేస్తూ ఉండేవారు. అలాగే వాళ్ళకి ఆరోన్ కాలం నుంచి 1వ శతాబ్దం దాకా వాళ్ళకి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని యోధా మతంలో వారు ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళ దగ్గర కొంత అడ్మినిస్ట్రేషన్ ఉండేది.
దేవాలయ ఖజానా కానీ, ఆరాధన విగ్రహాల బాధ్యత కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ నియంత్రణలో కొనసాగుతూ ఉండేవి. ఇంతటి మరి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆలోచన క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండడం అనేది కనపడతా ఉంది. అలాగే వీళ్ళు లేఖరులు అంటే స్క్రైబ్స్, శాస్త్రులు, వీళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉందంటే వీళ్ళ ధర్మశాస్త్రాన్ని కాపీ చేసేటువంటి పని చేస్తూ ఉండేవారు, బోధించేవారు. అలాగే అర్థం చేసుకోవాలనేటువంటి జ్ఞానం కలిగినటువంటి నిపుణులుగా ఉన్నారు. అలాగే వీళ్ళు న్యాయ నిర్ణేతలుగా కూడా ఉన్నారు ఆ కాలంలో. ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చట్టపరమైనటువంటి సమస్యలను వీళ్ళు పరిష్కరించేటువంటి ఆ ఆధిక్యత కూడా దేవుడు వారికి ఇవ్వడం జరిగింది. కానీ వీరే యేసుక్రీస్తుని రహస్యంగా మట్టి పెట్టాలి, ఈ జనసందోహంలో మనం చేయకూడదు, కానీ ఆయనని ఉంచకూడదు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా మనం ఇక్కడ చూడడం అనేది జరుగుతోంది. అయితే వీరు ఇలాంటి ఆలోచన మరి ఎందుకు చేస్తూ ఉన్నారు అనే దాని మీద మనం ఆలోచన చేస్తే వీళ్ళు కేవలం స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాలు కలిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళు కనపడుతూ ఉన్నారు. దేవుని కుమారుణ్ణి ఎదిరించాలి అనేటువంటి ఆలోచన, చంపాలనే ఆలోచన వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడ దేవుడు కూడా ఏమంటాడంటే వచనాలు రాస్తూ ఉన్నప్పుడు డివైన్ ప్రొవిడెన్స్ ఓవర్ రూల్డ్ దెమ్. వాళ్ళేమో పోస్ట్ పోన్ చేసుకుని ఎవరికి తెలియకుండా రహస్యంగా చంపాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క సంకల్పం ఏంటంటే అది ఆయన్ని పస్కా పశువుగా దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఆ పస్కా దినానే ఆయన్ని మరి అక్కడ బలిగా అర్పించడానికి దేవుని యొక్క ఆమోదం ఉంది కాబట్టి అదంతా కూడా వాళ్ళకు వ్యతిరేకంగానే అక్కడ కొనసాగుతుంది. ఇక్కడ ఆలోచన చేస్తే సాతాను ఏదైతే వాళ్ళని ప్రేరేపిస్తుందో అదే దుర్మార్గాన్ని వాడుకొని ఈయనని అక్కడ ఈ పాప విమోచన కొరకు వారి ద్వారానే దేవుడు మనకి ఆయన్ని అనుగ్రహించి పాప విమోచన అనేది మనకి ఇచ్చేటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మానవుని యొక్క ఆలోచన కాదు, కానీ దేవుని యొక్క సంకల్పమే ఆ యొక్క దుర్మార్గుల ద్వారా కూడా దేవుడు అక్కడ వాడుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవుని యొక్క నియంత్రణ అనేది చాలా ఒక అద్భుతమైనటువంటి విధానం అని మనం గమనించవలసినటువంటి అవసరం కనపడుతూ ఉంది. అలాగే మరి ఇక్కడ 3వ వచనం నుంచి 9 వరకు మనం చూసినట్లయితే అక్కడ బేతనీయలో ఒక స్త్రీ అంటాడు, కానీ యోహాను సువార్తలో మరి అని స్పష్టంగా రాయడం జరిగింది. ఈమె యేసుక్రీస్తు చుట్టూ తిరుగుతూ ఉండేది, ఎప్పుడు ఆయన బోధనలు వింటూ ఉండేది కనుక ఆయన యొక్క మరణానికి సంబంధించినటువంటి సూచనలు కూడా క్రీస్తు అనేక సార్లు మరి అనేక చోట్ల చెప్పడం జరిగింది. బహుశా దాన్ని బట్టి ఆమె ఏం చేస్తూ ఉందంటే ఒక ఖరీదైనటువంటి అత్తరుబుట్టు తీసుకొచ్చిందట. తీసుకొచ్చి వెంటనే పగలగొట్టి ఆయనకి తల మీద రాయడం మొదలుపెట్టింది. అలాగే యోహాను సువార్తలో ఆయన పాదాలకి ఆమె యొక్క కుర్లతో తలతో ఆయన పాదాలని తొడవడం. స్త్రీ తన శరీరంలో తలను చాలా ప్రాముఖ్యంగా చూసుకుంటుంది. ఆమె ఆధిక్యతకి అది ఒక సూచనగా చూసుకునేటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆమె ఎంతగా ఆయన ముందు సాగిలపడిందంటే తన తలను ఆయన పాదాలు తొడడానికి కూడా సిద్ధపడినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే ఆమె నిజమైనటువంటి ప్రేమ, త్యాగాన్ని ఆయన పట్ల వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అది సమాధి కొరకు ముందస్తుగా సిద్ధపరిచేటువంటి విధానాన్ని అని మనం అక్కడ బైబిల్ పండితులు మనకి తెలియజేస్తూ ఉంటారు. అంటే ప్రపంచం దృష్టిలో దేవునికి అర్పణ వృధాలాగా కనిపించవచ్చేమో కానీ దేవుడైతే మాత్రం దాన్ని చాలా విలువైనదిగా ఆయన తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళ కొంతమంది అంటూ ఉంటారు, ఈ అతరబుడ్డి అనవసరంగా ఇక్కడ పగలగొట్టి డబ్బుల్ని వృధా చేస్తున్నావు నువ్వు అని వాళ్ళు అన్నప్పుడు ఆ అతరబుడ్డికి వాళ్ళు రేటు కూడా కట్టేస్తారు. 300 దేనారాలు పెట్టి దీన్ని వెలకమ్మి చేసి ఉంటుంటే, బీదలకు ఇచ్చి ఉంటుంటే చాలా గొప్పగా ఉండేది కదా అనేటువంటి సూక్తులు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇలాగే ఉంటాయి ఈ మనిషి యొక్క మాటలు. ఎలా ఉంటాయంటే బయటికి మంచి మాటలు కనపడుతూ ఉంటాయి, కానీ మన హృదయంలో ఉండేటువంటి ఆలోచన
దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతుంటాయి. అయితే హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు గనుక యేసుక్రీస్తు అక్కడ ఆమె కోసం చాలా చక్కటి మాటని ఆయన చెప్పడం జరుగుతుంటది. ఆమె యొక్క నిజమైనటువంటి భక్తిని దేవుడు గుర్తించడం జరిగింది. వారి యొక్క దురాలోచన కూడా ఆయన గుర్తించడం జరిగింది. కాబట్టి దేవుడు ఆమె చేసినటువంటి కార్యాన్ని ఆయన అక్కడ ఘనపరచడం జరుగుతుంది. అంతేకాదు 9వ వచనంలో అంటాడు, సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుంది అని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పడం జరుగుద్ది. అంచేత దేవుడు తన యొక్క మరణానికి ముందే ఈమె ఆయన్ని అభిషేకించింది అనేటువంటి ప్రవచనాత్మకమైనటువంటి ఆ వచనాన్ని ఇక్కడ ఫుల్ఫిల్ అయింది అనేది అంశాన్ని కూడా అక్కడ బోధించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంచేత ఈమె చేసిన పని మరి సువార్తతో కలిసి ప్రపంచం అంతటా చెప్పబడుతుంది అనేటువంటి అంశాన్ని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. అది మొదలుకొని మరి ఎప్పటి వరకు కూడా ఆమె కోసం మరి చెప్పకుండా బైబిల్ చరిత్ర కంప్లీట్ కాకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి దేవుని కోసం చేసినటువంటి నిజమైన పని శాశ్వతమైనటువంటి జ్ఞాపకంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక మరి మనం కూడా దేవుని కోసం మనం నిజమైనటువంటి పనిని మనం హృదయపూర్వకంగా మనం చేసినట్లయితే మనం కూడా అటు ఆశీర్వాదాన్ని పొందగలిగేటువంటి స్థితిని మనం కూడా చూడగలుగుతామని చెప్పి నేను మీకు ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ ప్రధాన యాజకుల దగ్గరికి యోధా కూడా అక్కడ ఉంటాడు. యోధానే మాట్లాడాడు అని చెప్పేసి యోహాను సువార్తలో కూడా ఉంటుంది. ఈ జాగ్రత్తలు ఎంత డబ్బు వస్తుంది అనేది, అంటే అతనికి ఎప్పుడు కూడా డబ్బు మీద విపరీతమైనటువంటి లాభం ఉంది, స్వార్థం ఉంది. మనిషి దోచుకోవాలనేటువంటి తత్వం కలిగిన వాడుగా అతను కనపడతా ఉంటాడు. కాబట్టి అతను యొక్క ఆలోచన అతను ఏం చేస్తాడంటే తిన్నగా వెళ్ళి ఎవరైతే యేసుని చంపాలని ఆలోచన చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అతను ఆయన్ని అప్పగించడానికి సిద్ధపడినటువంటి విధానాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇందులో ఒక వ్యక్తికి చేసినటువంటి, అంటే యేసుక్రీస్తుకి చేసినటువంటి ఆ పుణ్యకార్యాన్ని మనం ఆలోచన చేస్తే దీంట్లో 3 భాగాలు మనం చూడగలుగుతాం. ఆ స్త్రీ ద్వారా నిజమైనటువంటి భక్తిని మనం చూడగలుగుతున్నాము. యాజకుల ద్వారా పాపపూరితమైనటువంటి కుట్రను మనం చూడగలుగుతున్నాము. అలాగే యేసుక్రీస్తు సుమారుగా సంవత్సరం పైన కాలాన్ని కూడా గడిపినటువంటి ఆ యోధ ద్రోహాన్ని కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే ఒక సంఘటనలో మనిషి హృదయం ముగ్గురికి 3 విధాలుగా అక్కడ మనకి కనపడతా ఉంది ఒకే అంశం మీద. అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దీంట్లో నిజమైన భక్తి ఆమె కలిగి ఉంది. అంటే నిజమైన భక్తిలో త్యాగం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. దేవుని కోసం చేసినటువంటి పని ఎప్పటికీ వృధా కాదు అనేటువంటి ఆ దీవెన ఆమె దేవుని ద్వారా పొందగలిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే మన హృదయం దేవునిపై ఉన్నప్పుడు ప్రపంచం దాన్ని మనం అర్థం చేసుకోలేకపోవచ్చేమో, కానీ దేవుడైతే మాత్రం మనం చేసిన పనిని ఆయన ఆశీర్వదించడానికి, అభినందించడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడన్నటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. అలాగే యాజకులు మరి ప్రజలను రహస్యంగా చంపాలనేటువంటి ఆలోచన కలిగి ఉండడం అనేది వారి యొక్క అధికారం యొక్క దుర్వినియోగంని మనం ఇక్కడ చూడడం అనేది జరుగుతూ ఉంది. దీంట్లో అంటే కేవలం వారి ఆత్మ దాన్ని చూస్తూ ఉంటే మనం దాని యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే అహంకారం, అసూయ దేవుని పనికి వ్యతిరేకంగా నడిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మరి మనలో కూడా కొంతమంది పదవులు తీసుకుంటూ ఉంటారు, దేవాలయాల్లో అడ్మినిస్ట్రేషన్లో ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనుష్య స్వరూపంలోనే వాళ్ళ యొక్క పనులు చేస్తారు తప్ప దైవత్వాన్ని విడిచి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. వాళ్ళ అహంకారాన్ని, ద్వేషాన్ని కలిగి దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏమంటారంటే వారి నోటి మాటల్లో చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క నడిపింపుతో చేస్తున్నాం అని చెప్తూ ఉంటారు. అంటే బాహ్యంగా చూస్తే భక్తి కనపడుతూ ఉంటుంది, అంతర్గతంగా మాత్రం హృదయం మాత్రం చాలా ఘోరమైనటువంటి ఆలోచనతో వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతుంటాం.
అంచేత ఈ 3 పాత్రల్లో మనం ఒకసారి చూస్తే ఇందులో ఆ స్త్రీ చూసామనుకోండి, ఆ స్త్రీ హృదయం ఏముంది? ఆ స్త్రీ హృదయం ప్రేమతో నింపబడింది. యాజకుల హృదయం ఏమో ద్వేషంతో నింపబడింది. యోధా హృదయం ఏమో లాభం కోసం ఆలోచనలు చేస్తా ఉంది. వాళ్ళ యొక్క క్రియలు మనం చూస్తున్నప్పుడు ఆమె అర్పణ చేస్తా ఉంది హృదయపూర్వకంగా. యాజకులేమో కుట్ర చేస్తా ఉంటారు. యోధ ద్రోహం చేయడానికి లోభతత్వం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇందులో వారి యొక్క లక్ష్యం ఏమిటి అంటే, ఆ స్త్రీ ఏం చేస్తుందంటే యేసుని గౌరవించేటువంటి పని చేస్తా ఉంది. యాజకులైతే యేసును తొలగించాలని, అతన్ని చంపాలని ఆలోచన చేస్తా ఉన్నారు. యోధ అయితే ఈ కార్యం ద్వారా లాభం పొందాలి. ప్రతిదాని ద్వారా నాకేమిటి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. లాభం పొందాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. సో, ఇందులో ఈ కార్యంలో ఫలితం ఎలా ఉంటుందంటే, ఆ స్త్రీ శాశ్వతమైనటువంటి జ్ఞాపకాన్ని పొందగలిగింది. యాజకులైతే తీర్పును లోనికి రాబడ్డారు. యోధ అయితే చూస్తున్నాము. అంటే స్త్రీ ద్వారా ప్రేమ చూడగలిగాము. యాజకుల ద్వారా ద్వేషాన్ని చూడగలిగాము. యోధ ద్వారా లోభాన్ని మనం చూడగలిగాం. ఈరోజు మరి మనం కూడా ఈ వచనాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటని మనం ఎలాగో అర్థం చేసుకోగలుగుతున్నాం. మనం యేసుకు ఎలాంటి స్పందన మనం ఇవ్వగలుగుతున్నాం. మన జీవితం ద్వారా ఆయన యొక్క వచనానికి, ఆయన యొక్క వాక్యానికి మరి లోబడే తత్వాన్ని కలిగి ఉన్నామా? ప్రేమ తత్వాన్ని కలిగి మనం ప్రేమను నేర్చుకోగలుగుతున్నామా? ఇతరులను ప్రేమించగలుగుతున్నామా? అలాగే మరి యాజకుల్లాగా ద్వేషిస్తున్నామా? యోధాలాగా మన లాభం కోసం ఆలోచన చేస్తున్నామా? అనేటువంటి అంశాన్ని మనం చూడాలి. మనం యేసుకు ఎలాంటి స్పందన ఇస్తా ఉన్నామో, ఆయన్ని మనం ఎనాయింట్ చేస్తున్నామా? ఆయన పట్ల కుట్ర చేస్తున్నామా? లేదంటే ఆయన్ని ద్వారా మనం లాభం పొందాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నామా? అనేటువంటి ఈ 3 అంశాలని మనం అర్థం చేసుకొని ఆయన పట్ల మరి పరిపూర్ణమైనటువంటి ఆహ్, ప్రేమతత్వాన్ని, త్యాగమును, అర్పణని, ఆయన గౌరవించే విధానాన్ని మనం కలిగి ఉంటే, మనం కూడా మరి మరియ వలె అటువంటి దీవెనని మనం పొందగలుగుతామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్.